యేసు తిరుహృదయం మనకి ఆశ్రయ దుర్గం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభుని తిరుహృదయం మనందరికీ ఓ ఆశ్రయం, ఆశ్రయ దుర్గం. కీర్తన గ్రంథము 9వ కీర్తన 9వ వచనము ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రతి భక్తునికి యేసుక్రీస్తు ప్రభుని యొక్క తిరుహృదయం ఓ ఆశ్రయ స్థానం. మన జీవితంలో తుఫానులు అనేటువంటి శ్రమలు గాని కష్టాలు గాని వచ్చినప్పుడు, పెనుగాలులు అనేటువంటి శ్రమలు గాని కష్టాలు గాని వచ్చినప్పుడు, ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, శారీరక బలహీనతలు వచ్చినప్పుడు, ఒంటరితనము మనకు ఏర్పడినప్పుడు మనకు ఆశ్రయ స్థానం యేసు ప్రభుని యొక్క తిరుహృదయమే. ఈ సత్యాన్ని ఓ చిన్న దృష్టాంతం ద్వారా మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఒక రోజున ఒక అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత పెద్ద తుఫాను చెలరేగింది. పెనుగాలులు వీస్తూ ఉన్నవి. ఏం చేయాలో, ఎక్కడ తలదాచుకోవాలో తెలియని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కొంచెం దూరం ముందుకు పరిగెత్తాడు. ముందుకు పరిగెత్తగానే ఒక పెద్ద రాతి గుహ కనిపించింది. ఆ పెద్ద తుఫానులో, ఆ ఓరు గాలిలో ఆ పెద్ద రాతి గుహలోనికి వెళ్ళి తల దాచుకున్నాడు. ఆ రాతి గుహలోనికి వెళ్ళగానే తాను సురక్షితముగా ఉన్నాడు. బయట తుఫాను ఆగలేదు, పెనుగాలులు వేయటం ఆగలేదు. కానీ ఆ పెద్ద రాతి గుహలో ఉన్నటువంటి ఆ వ్యక్తి మాత్రం సురక్షితముగా ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన జీవితంలో కూడా కష్టాలు, సమస్యలు, బలహీనతలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ ఒత్తిళ్లు, బిడ్డల సమస్యలు ఇవి మనకి వచ్చినప్పుడు మన ఆశ్రయ స్థానమైన యేసు ప్రభుని తిరుహృదయములోనికి మనం ప్రవేశిస్తే మన జీవితం సురక్షితంగా ఉంటుంది. సమస్యలు అలాగే ఉండొచ్చేమో, బాధలు అలాగే ఉండొచ్చేమో, పరిస్థితి మారకపోవచ్చేమో, కానీ మనము ఒక్కసారి ఆయన యొక్క తిరుహృదయములోనికి, ఆశ్రయ స్థానములోనికి మనం ప్రవేశిస్తే మన జీవితం, మన కుటుంబం సురక్షితముగా ఉంటుంది. ఈ సత్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి కొన్ని ఉదాహరణల ద్వారా మనం తెలుసుకుందాం. నెంబర్ 1, తప్పిపోయిన కుమారుడు. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి 24వ వచనం వరకు. తప్పిపోయిన కుమారుడు పరదేశములో అష్ట కష్టాలను అనుభవించాడు. ఒక్కసారి తన తండ్రి ప్రేమ తెలుసుకుని తన తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత తన జీవితం హాయిగా ఉంది, సురక్షితంగా ఉంది. మన విషయంలో కూడా అంతే. యేసు ప్రభుని తిరుహృదయం ప్రతి ఒక్కరికి ఆశ్రయ స్థానం. నెంబర్ 2, తుఫానులో చిక్కుకున్న శిష్యులు. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుంచి 41వ వచనం వరకు మనం చదివితే, తుఫాను చెలరేగినప్పుడు శిష్యులు భయపడిపోయారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని ఆశ్రయించారో, యేసు ప్రభు ఎప్పుడైతే ఆ తుఫానుని గద్దించాడో ప్రశాంతత ఏర్పడింది. మన విషయంలో కూడా అంతే. యేసు ప్రభుని యొక్క తిరుహృదయం మనకు ఆశ్రయ స్థానం. ఆ తిరుహృదయాన్ని మనం ఆశ్రయిస్తే మన జీవితంలో ప్రశాంతత ఏర్పడుతుంది. నెంబర్ 3, సిలువపై వ్రేలాడుతున్న మంచి దొంగవాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 42-43 వచనములు. సిలువపై వ్రేలాడుతున్నటువంటి ఈ దొంగ, యేసు ప్రభుకి కుడి ప్రక్కన ఉన్నటువంటి ఈ దొంగ చివరి క్షణములో
యేసు ప్రభుని ఆశ్రయించాడు. నశించిపోవలసినటువంటి ఈ దొంగ యేసు ప్రభుని ఆశ్రయించగా అతనికి నిత్య జీవితాన్ని ప్రసాదించాడు. మన విషయంలో కూడా అంతే. యేసు ప్రభుని తిరుహృదయాన్ని ఆశ్రయిస్తే నశించే మన జీవితాలు కూడా నిత్య జీవితాన్ని పొందుతాయి. మనము ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు యేసు ప్రభుని యొక్క తిరుహృదయాన్ని ఆశ్రయిద్దాం. వేదనలను పొందుతున్నప్పుడు యేసు ప్రభుని తిరుహృదయాన్ని ఆశ్రయిద్దాం. విరిగి నలిగిన హృదయముతో ఉన్నప్పుడు యేసు ప్రభు తిరుహృదయాన్ని ఆశ్రయిద్దాం. నిందలకు గురి అవుతున్నప్పుడు యేసు ప్రభుని తిరుహృదయాన్ని ఆశ్రయిద్దాం. ఇతరుల చేత తిరస్కరించబడినప్పుడు యేసు ప్రభుని యొక్క తిరుహృదయాన్ని ఆశ్రయిద్దాం. ఆయనే మనకు శాంతిని, మన శాంతిని దయచేస్తాడు.